డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలుగు సంవత్సర శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైందన్నారు. 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రాబోతోందన్నారు. గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలని చెప్పారు. 5 గ్యారంటీలతో కర్ణాటకలో, 6 గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లే 9 గ్యారంటీలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు. కడప జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి ఎన్నికల ప్రచారం సాగింది. ప్రజల్లో అనూహ్యమైన స్పందన, అపూర్వమైన స్పందన, స్వచ్ఛందమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని దించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ 9 గ్యారంటీ పథకాల్లో ప్రధానంగా రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది చాలా బలంగా రైతుల్లోకి పోయింది. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం చాలా శరవేగంగా మహిళల మస్తిష్కాలకు పోయింది. అంటే మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు వేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు. ఇది చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. 12వ తారీఖున పులివెందుల నియోజకవర్గం, 17వ తారీఖున జమ్మలమడుగు, పుత్తూరు నియోజకవర్గాల్లో ఆవిడ పర్యటించబోతా ఉంది. ఈ కార్యక్రమంలో ఆవిడతో పాటు నేను, స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమార్తె నరెడ్డి సునీతారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు కొండకొండ శ్రీరాములు గారు, ఇతర సీనియర్ నాయకులందరూ పాల్గొంటారు.